బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి మోదీతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. త్రివిధ దళాల అధిపతులు సిడిఎస్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రదాడి కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ ఒక్కసారిగా దాడి చేస్తుంది. మిసైల్స్ వరుస క్రమంలో జమ్మూ కాశ్మీర్ పై దాడి చేస్తుంది. మిసైల్స్ అన్నింటినీ కూడా భారత భద్రతా దళాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. ఇప్పటికే 2 పాకిస్తాన్ సంబంధించిన ఫైటర్ జెట్స్ ని పూర్తిగా నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా 8 మిసైల్స్ ని కూడా ఏదైతే రాజౌరి దగ్గర పూర్తిగా నిలమట్టం చేసింది. అంతేకాకుండా ఒకటి 1F-16, 1F-17 మిసైల్స్ ని కూడా పూర్తిగా నేలమట్టం చేసినట్లు సమాచారం ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పఠాన్కోట్, రాజౌరి, పూరి, అంతేకాకుండా ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పైన ప్రధానంగా దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ కాశ్మీర్ భద్రతా దళాలను ఎప్పటికప్పుడు కేంద్ర భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిని ప్రధానమంత్రికి వివరించినట్లు తెలుస్తుంది. మరోపక్క రక్షణ శాఖ మంత్రి త్రివిధ దళాల అధిపతులు భేటీ అయ్యారు. ఈ ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా ఇటు రక్షణ శాఖ మంత్రికి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. అటు అజిత్ దోవల్ సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీపై పలు కీలక అంశాలపైన చర్చిస్తున్నారు. ఇవాళ ఏదైతే అటారీ బార్డర్ ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ఉగ్రవాదులంతా కూడా ఒక్కసారిగా ఇటు భారత్ పై దాడులు తెగబడ్డ నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. S-400 అనే ఒక మిసైల్ ఏదైతే భారత్ సంబంధించిన ఫైట్ జెట్ ఏదైతే ఉందో పూర్తిగా పాకిస్తాన్ సంబంధించిన మిసైల్స్ ని నిర్వీర్యం చేసింది. ఇప్పటికే రావుల్పిండికి సంబంధించిన రాడార్ వ్యవస్థ పైన కూడా భారత్ భద్రతా దళాలు దాడులు చేశాయి. అక్కడ కూడా పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలోకి చేసుకున్నాయి. ప్రధానంగా విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ సైతం కొద్దిసేపటి క్రితమే యుఎస్ అమెరికా సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తో రుబియోతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ పాకిస్తాన్ సంబంధించి కావచ్చు, భారత్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని యుఎస్ కి సంబంధించిన ఎన్ఎస్ఏకి చెప్పారు. పూర్తిగా ఈ అన్ని కూడా భద్రతా దళాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఇటు త్రివిధ దళాలతో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా దీన్ని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పూర్తిగా పనిచేస్తున్నాయి. టెలికాం, ఐటీ రంగానికి సంబంధించిన ఐటీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి కేంద్ర భద్రతా దళాలకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పాకిస్తాన్ సంబంధించి బార్డర్ లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ LOC వెంబడి మొత్తం కూడా సాధారణ పౌరులపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో వారు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ అలర్ట్ కూడా ప్రకటించారు. కొద్దిసేపు ధర్మశాలలో జరుగుతున్న IPL మ్యాచ్ సైతం అర్ధంతరంగా ముగించారు. బ్లాక్అవుట్ సందర్భంగా ఫ్లడ్లైట్స్ అన్ని మూసేసి అక్కడ పూర్తిగా అక్కడ ఉన్న స్టేడియంలో ఉన్న వారిని అంతా కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా ఎయిర్పోర్ట్లు అంటే విమానయాన రంగానికి సంబంధించి కూడా భద్రతా వలయంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ పూర్తిగా భద్రత పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి ఎప్పుడు ఇలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కేంద్ర భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. ఇటు ఎయిర్ ఫోర్స్ తో పాటు ఆర్మీ, ఇటు కేంద్ర బలగాలతో పాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా పూర్తి నిఘా పెంచాయి. మిజైల్స్ కావచ్చు, డ్రోన్స్ దాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. అంతేకాకుండా రక్షణ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన రాడార్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాయి. డ్రోన్స్ వ్యవస్థను ఏదైతే డ్రోన్స్ ద్వారా దాడి చేస్తున్న నేపథ్యంలో డ్రోన్లను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ నేలమట్టం చేస్తున్న పరిస్థితి అయితే మనకు పాకిస్తాన్ బార్డర్ లో కనిపిస్తుంది. ఇటు LOC వెంబడి ఇటు పాకిస్తాన్ జవాన్లు కావచ్చు, ఇటు భారతదేశానికి సంబంధించిన జవాన్లు అప్రమత్తంగా ఉన్నారు. వారు కూడా భారత్ పై ఎప్పటికప్పుడు సివిలియన్స్ పై దాడులు చేస్తున్న నేపథ్యంలో భారత బలగాలు మాత్రం ఒకటే చెప్తున్నాయి, మేము ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ సివిలియన్స్ పైన మేము దాడులు చేయం, మాకు ప్రతీకారం అంతా కూడా ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదులు అని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కూడా భారత్ పై పాక్ కవ్వింపు చర్యలు పాల్పడుతుందని చెప్పుకోవచ్చు. కొంచెం పాక్ సంబంధించిన 3 జెట్లను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా 2 JF-17S, 1F-16 పూర్తిగా విధ్వంసం అయినట్టు కూడా భారత ఆర్మీ విధ్వంసం చేసినట్టు కూడా తెలుస్తుంది. 3 పాక్ ఫైటర్స్ కూడా, జెట్ ఫైటర్స్ కూడా పూర్తిగా నేలమట్టమైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఒక పాకిస్తాన్ సంబంధించి భద్రతలు పూర్తిగా బరితెగించి పనిచేస్తున్నాయనడానికి దీనికి మించిన ఉదాహరణ లేదు. ఉసగొల్పిన ఇవాళ ఏదైతే పహల్గామ్ లో ఉసగొల్పి ఇవాళ ఈ దుశ్చర్యకు
పాల్పడ్డాయి. అందుకు అనుగుణంగానే భారత్ కూడా ధీటైన సమాధానం చెప్తుంది. ఎప్పటి నుంచో కూడా పాకిస్తాన్ స్థావరంగా ఉగ్రవాదులను హతం చేశాం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుంది పాకిస్తాన్ అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ ఆ దిశగా అడుగులు వేయలేదు. ఏదైతే టీఆర్ఎఫ్ సంస్థకు సంబంధించి దాన్ని పూర్తిగా నిషేధించాలంటే కూడా ఐక్యరాజ్య సమితి ముందు తమ గొంతులు వినిపించలేదు. కనుక ఖచ్చితంగా ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నారనేది కూడా వాళ్ళు ప్రధానంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా పుల్వామా అటాక్ కావచ్చు, ఏదైతే ముంబై అటాక్ కావచ్చు, ఇటు పార్లమెంట్ అటాక్ కావచ్చు, అనేక సందర్భాల్లో అనేక అటాకులు కూడా పాకిస్తాన్ ఆర్మీకి తెలిసే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ విధంగా దాడి చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మేము ఇచ్చాం, విచారణ చేయలేదని చెప్పేసి కూడా ఇవాళ సాయంత్రం ఏదైతే విదేశీ వ్యవహారాల సెక్రటరీ విక్రమ్ మిశ్రీ చెప్పిన ఆ సందేహం కూడా ఇవాళ మరొకసారి చర్చకు దారితీస్తుంది. పాకిస్తాన్ అనేక అంశాల్లో కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది, వారికి ఒక స్థావరాలను కల్పిస్తుంది, వారికి ఆశ్రయం కల్పించి భారత్ పై ఉసికొల్పుతుంది అనేది కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే పాక్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా డ్రోన్స్ ద్వారా భారత్ పై దాడి చేస్తున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కూడా ఫైటర్ జెట్కి సంబంధించి కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ అంటే ఇప్పటికే అంటే పఠాన్ కోట్ లో 2 చోట్ల కూడా బాంబ్ బ్లాస్ట్ అయినట్టు కూడా మనకు వార్తలు ఉంటున్నాయి. ఇటు రాజౌరిలో 6 చోట్ల, అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో ఎల్ఓసి సరిహద్దుల్లో కూడా పెద్ద ఎత్తున బ్లాస్ట్ బాంబులను విసురుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అన్నిటి అంచనా వేస్తూ ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అజిత్ దోవల్ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న ఉద్రిక్త వాతావరణాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి రాజౌరి, పఠాన్ కోట్, ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్, లే, ఇటు అంటే ఇతర ప్రాంతాల్లో కూడా పూర్తిగా అంత విధ్వంసకరంగా పాకిస్తాన్ దాడులు చేస్తుంది. దాన్ని అంతా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు త్రిదళాల దళాల అధిపతులు రక్షణ శాఖ మంత్రితో ఇటు అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత మరింత ఉధృతంగా పాకిస్తాన్ చేస్తున్న విధ్వంసకాండను పూర్తిగా తిప్పికొట్టేందుకు భారత భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఈ పాక్ కవ్వింపు చర్యలను భారత దళాలు మాత్రం ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.